అంతా మాకు ఊరికే ఇది టైం పాస్ ఇదంతా. సో హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో ఆఫ్ మీ రోస్టింగ్ బాబ్జీ. ఓకే. సో మ్యాటర్ ఏంట్రా అంటే న్యూ ఇయర్ దాకా వీడియోస్ చేయొద్దు, డైరెక్ట్ ఫేస్ క్యామ్ తో వీడియోస్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. సోషల్ మీడియాలో జరిగే విషయాలు పట్టించుకోకుండా చాలా దూరంగా ఉన్నా. సర్లే చాలా రోజులైంది కదా అని నిన్న ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది, సూడో ఫెమినిస్టులు అంతా సోది మింగడం స్టార్ట్ చేశారు. నా అన్వేషణ గాడు మళ్ళీ వ్యూస్ కోసం కక్కుర్తి పడ్డం మొదలు పెట్టాడు. గొర్రె బిడ్డ దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. అందుకే ఈ రోజు మీ ముందుకి మీ రోస్టింగ్ బాబ్జీ గాడు వచ్చాడు. సో ఇలాంటి డబుల్ ఫేస్డ్ రోతగానికి పాయింట్ టు పాయింట్ రిప్లై ఇస్తూ, ఎక్స్పోజ్ చేస్తూ, రోస్ట్ చేస్తూ రాడ్ దింపేద్దాం. చాలు ఈ మాత్రం చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు వీడియోకి లైక్ వేసుకోండి, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. నేను ఇంట్రో వేసుకుంటా. ఓకే మావా, ముందు మనం ఆటగాడు అనే పదం గురించి మాట్లాడుకుందాం. రెస్పాన్సిబిలిటీస్ లేనివాన్ని, సీరియస్ రిలేషన్షిప్ లేకుండా ఎక్కువ మంది అమ్మాయిలతో తిరుగుతూ అమ్మాయిలను వాడుకునేవాన్ని, అమ్మాయిలని తక్కువ చేస్తూ వాళ్ళని ఓన్లీ సెక్స్ చేయడానికి యూజ్ చేసేవాన్ని ప్లే బాయ్స్ అంటారు. మరి ఇక్కడ ప్లే బాయ్ అంటే ఎవరు? చాలా మంది అడుగుతున్నారు చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని. ఎందుకు లేవండి, నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. చీచి, ఇలాంటి వాడు అమ్మాయిల ఫ్రీడమ్ గురించి, అమ్మాయిల హక్కుల గురించి, అమ్మాయిల బట్టల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ వీడు కొంతమంది సూడో ఫెమినిస్టులకి సపోర్టు, కొంతమంది సూడో ఫెమినిస్టులు వీడికి సపోర్టు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలరా అంటే వేడి వేడి కారం దోశ తీసుకొని వాళ్ళ కుత్తలో పెట్టాలి. నా లవడా 8,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే ఒరే ఎర్రిపూక, నీకు అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడాలంటే మాట్లాడు, అంతేకాని ఒక పర్టికులర్ రిలీజియన్ ని టార్గెట్ చేసి ప్రపంచంలో జరిగే రేప్స్ అన్ని వాళ్ళే చేస్తున్నారు అని ఎర్రిపూక్ సోది మాత్రం మింగకు. పాస్టర్ బజిందర్ సింగ్ వీడెవడో తెలుసా? తెలిసే ఉంటుందిలే, నువ్వు కూడా గొర్రె బిడ్డవే కదా. వీడిని ఏప్రిల్ 2025 లో మొహాలి కోర్ట్ జైల్లో దెంగింది. ఎందుకు? 2018 లో ఒక ఉమెన్ ని బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేసినందుకు. ఈ హిందువులు, ఈ మగజాతి. పాస్టర్ జాన్ జీబ్రాజ్ ఎవడో తెలుసా? తెలిసే ఉంటుందిలే, ఎందుకంటే నువ్వు కూడా గొర్రె బిడ్డవే కదా. వీడిని కూడా ఏప్రిల్ 2025 లో పోక్సో కేసు పెట్టి జైల్లో దెంగారు. ఎందుకు? ఇద్దరు మైనర్ అమ్మాయిలని సెక్షువల్ అసల్ట్ చేసినందుకు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గొట్టంగాల గురించి నెట్ఫ్లిక్స్ లో సీజన్ 1, 2, 3 అని సిరీస్ తీయొచ్చు. మరి వీళ్ళంతెవరు? ఓహో, ఈ మధ్య పాస్టర్స్ ని కూడా హిందూస్ అంటున్నారేమో. అంటే రీసెంట్ గా మన అక్షయ్ బ్రో అండ్ రాడ్ రోస్ట్ బ్రో కలిసి వీడు ఒక కాల్ రికార్డింగ్ బయట పెట్టారు మావా. అన్న మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు అన్న, 14 ఇయర్స్ అమ్మాయిని లేపి చీచి, మైనర్ అమ్మాయితో సెక్స్ చేయడం క్రైమ్ అని తెలిసి కూడా డబ్బులిచ్చి పడుకున్నా అని ఎలా చెప్తున్నాడు చూడండి. ఇలాంటి క్యారెక్టర్ లేని వాడు అమ్మాయిలకి సపోర్ట్ గా అమ్మాయిల హక్కుల గురించి, అమ్మాయిల ఫ్రీడమ్ గురించి, అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నా లవడా. బుద్ధుందా? ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. ఈ పూగ్గడి దృష్టిలో అమ్మాయిలకి ఫ్రీడమ్ అంటే బీచ్ లో బిక్నీలు వేసుకొని తిరగటం అన్నమాట. మరి ఇంత ఇమ్మెచ్యూర్ ఏంట్రా నువ్వు? ఫ్రీడమ్ అనేది రిలీజియన్ బట్టి, కల్చర్ బట్టి కాదు, వాళ్ళు ఉండే ప్లేస్ అండ్ వాళ్ళ ప్లేస్ లో ఉండే లాస్ బట్టి ఉంటుంది. ఈ మాత్రం తెలియదు వీడు అమ్మాయిల ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాడు. బీచ్ లో బిక్నీలు వేసుకొని తిరగడం ఫ్రీడమ్, కానీ అదే బిక్నీని రోడ్డు పైన వేసుకొని తిరిగితే బరి తెగించడం అంటారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అండ్ ఇంకోటి ఏదో అన్నాడు వీడు, ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. ఒరే గొర్రె బిడ్డ, ఇక్కడ మ్యాటర్ ఫ్రీడమ్ గురించి, బట్టల గురించి అయితే రిలీజియన్స్ అండ్ కల్చర్స్ ఎందుకు రా మధ్యలో లాగుతున్నావు? అరే బ్యాంక్ లో బ్యాలెన్స్ తక్కువైనట్టుంది పాపం. ఓకే రా, ముస్లిమ్స్ లో, హిందూస్ లో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదు, ఓన్లీ క్రిస్టియానిటీలోనే ఫ్రీడమ్ ఉంటుంది అంటావు. బైబుల్లో ఫస్ట్ తిమోతి చాప్టర్ 2:9 లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, ఉమెన్ షుడ్ డ్రెస్ మోడెస్ట్లీ అండ్ డీసెంట్లీ. అండ్ రోమన్స్ చాప్టర్ 12:1-2 లో డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది. అంటే అమ్మాయిలు ఈ లోకంలో ఉండే ఫ్యాషన్ అండ్ ట్రెండ్ ని ఫాలో అవ్వకండి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అయినా ఇదంతా కాదురా, గట్టిగా మాట్లాడితే క్రిస్టియానిటీలోనే అమ్మాయిలకు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నీ ముఖానికి బైబుల్ చదివితే కదా తెలుస్తుంది బొక్కలోది. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఒరే నువ్వు ఇండియాకి వస్తే నిన్ను చేస్తారా రేపు? ఏ పురాణంలో ఉందిరా సీతమ్మ తల్లిని, ద్రౌపది దేవిని రేప్ చేసినట్టు? రావణాసుడుకున్న శాపం వల్ల సీతమ్మ తల్లిని ముట్టుకోవాలంటేనే భయపడేవాడు. ఒకవేళ ముట్టుకుంటే లంకనంటి పెట్టిన హనుమంతుడికి రావణాసుని చంపడం పెద్ద లెక్క కాదు. అరే మర్చిపోయా, నువ్వు గొర్రె బిడ్డవు కదా, ఇదంతా నీకెలా తెలుస్తుందిలే. అంటే ద్రౌపది దేవి చీర లాగినందుకే, ఏంటి చీర లాగినందుకే కురుక్షేత్రం జరిపించాడు శ్రీకృష్ణుడు. అలాంటిది రేప్ చేస్తే ఎలా ఊరుకుంటాడు అనుకున్నావు? అరే మళ్ళీ మర్చిపోయా, నువ్వు గొర్రె బిడ్డవు కదా, ఇదంతా నీకెలా తెలుస్తుందిలే. చీచి, ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ గాడు అమ్మాయిల ఫ్రీడమ్ గురించి, డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే ఈ లంజా కొడుకులు వచ్చి అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి మాటలు, ఎంత మంచి మాటలు. ఇలా మాట్లాడితే ఈజీగా ట్రెండింగ్ అయిపోతాం అనుకుంటున్నాడు గొర్రె బిడ్డ. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో ప్రాబ్లం
ఉంటే పద్ధతిగా క్వశ్చన్ చేయి, లేదా అతన్ని తిట్టు, లేదంటే కుత్త మూసుకొని కూర్చో. అంతేకాని ఎల్వాడు యూజ్ చేయడం ఏంట్రా? నువ్వు యూజ్ చేసిన ఎల్వాడు ఆయన తిట్టినట్టు కాదు, వాళ్ళ అమ్మగారిని తిట్టినట్టు. ఒక సాటి ఆడదానికి రెస్పెక్ట్ ఇయ్యని నువ్వు, ఒక ఆడదాన్ని ఎల్వాడు యూజ్ చేస్తూ మాట్లాడే నువ్వు, అమ్మాయిల బట్టల గురించి, అమ్మాయిల ఫ్రీడమ్ గురించి, అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. మళ్ళీ ఇలాంటి హెర్రూ గడికి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్, మిలియన్స్ లో ఫాలోవర్స్, బొంగులోది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొడుకురా సినిమా చూస్తారు? ఒరే ఎర్రిపుక, ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? చీరలు కట్టుకుంటే సినిమాలు చూడరా? సీతారామం, కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఇలాంటి మూవీస్ లో ఒక్క సీన్ లో కూడా హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయలేదు. మరి వెళ్ళారా సూపర్ హిట్ అయినాయి. చెప్తున్నా కదా మావా, వీడు ఫోన్ చూసి చూసి అమ్మాయిలు ఫోన్ లో ఉన్నట్టే ఉండాలి అని పోర్ట్రేట్ చేస్తున్నట్టుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే మావా. అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంట్రా అంటే, ఒక మైనర్ అమ్మాయితో పడుకున్నవాడు ఇప్పుడు వచ్చి సింపతి దెంగుతున్నాడు, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే అమ్మాయిని అక్కల్ని ఎల్వాడు యూజ్ చేసేవాడు అమ్మాయిలకి సపోర్ట్ గా ఎలా ఉంటాడు, ఎందుకుంటాడు? లేదు బ్రో, వాడు మా ముఖం పైన ఉంచిన వాడికే సపోర్ట్ చేస్తామంటే వెళ్ళి వాడి మొడ్డ గుడు అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే.